మీరు ముందు చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదంగయ్య గారు ఎవరికి బి టీం? ఇప్పుడు దానికి కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా, లేకపోతే అటువైపు విమర్శించే దాంట్లో ఎవరు మన కిషన్ రెడ్డి వస్తాడా లక్ష్మణ్ వస్తాడా? రేపు శ్రీరామనవమి, మరి అయోధ్య రాముని కాడ ప్రమాణం చేద్దామా లేకపోతే భద్రాచల రాముని కాడ ప్రమాణం చేద్దామా? ఎవరి డిఎన్ఏ ఎవరి మాతోని బీఆర్ఎస్ ఉండదు, బీజేపీ ఉండదు. మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు మీ పదే మీరు ఎందుకు మోదీ మీద సాఫ్ట్ కార్నర్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు? బహుశా అలాంటి వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో చేయడం కారణంగానే ఈ అవకాశం వచ్చింది. కేసీఆర్ కూడా మోదీ బీజేపీ ప్రధానమంత్రి కాబట్టి ఏకదరువు పెట్టేసి తిట్టేసేద్దామా కేసీఆర్ మాదిరిగా? ఈ దేశం తల్లి పెట్టి వెళ్ళిపోడతాము, లేకపోతే నీది ఎంత మోడీనా బోడీనా అన్నట్టు కాంగ్రెస్ అనాలనా? ఒక దేశ ప్రధాని అంటే అది అది అందమా, లేకపోతే అది రాజనీతినా? ఎప్పుడైనా అప్రజాస్వామికంగా ఉంటే విమర్శ చేయడంలో రాహుల్ గాంధీ గారైనా రేవంత్ రెడ్డి గారైనా ఒకే తీరుగా ఉంటారు. ప్రజాస్వామ్యయుతంగా ఉంటే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగానే మాట్లాడతారు. అప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నది ఇప్పుడు ఈ రాష్ట్రానికి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్. మరి ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఆయనకి ఏడ సమాచారం ఉంది? లేకపోతే పెట్టిన మిషన్లు అట్నే ఉన్నాయా? ట్యాపింగ్ మిషన్లు అక్కడి నుంచి సమాచారం వస్తుందా? ఈ సమాచారం ఎవడిచ్చింది? మరి మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కదా, మీకున్న సమాచారం ఏంటిది? మీరు ఏమని మాట్లాడిండు? కొల్లుడని చెప్తా ఉన్నారు కదా, మీకున్న సమాచారం ఏంది? అంటే మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నారు. మీరు పెట్టిన క్యాండిడేట్లే చెప్తున్నారు. కాన్స్టిట్యున్సీ వైజ్ ఒకసారి ఒక్కసారి 5 కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి వచ్చింది కదా బ్రహ్మాండంగా. కాంగ్రెస్ ఎన్ని రోజులు పనిచేసిన వ్యక్తి, లోకల్ క్యాండిడేట్. ఆయనకి ఏం తక్కువ? డమ్మీ క్యాండిడేట్ అని ఎట్లా అనుకుంటారు మీరు మల్కాజ్గిరి క్యాండిడేట్ ను? సో కాబట్టి నేనేమంటున్నానంటే, ఇలా కేసీఆర్ గారు మాట్లాడినా కేటీఆర్ గారు మాట్లాడినా గతాన్ని దృష్టిలో పెట్టుకొని, రేవంత్ రెడ్డి గారి ప్రకటనలను దృష్టిలో పెట్టుకొని, వారు గతంలో నరేంద్ర మోడీ అత్త ఏం మాట్లాడిండు, వారి రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, వీటన్నిటి కూడా ప్రజల్లో డౌట్స్ క్రియేట్ చేయాలంటే కొంత ప్రాతిపదిక ఉండాలి. కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఏ విధంగా కలిసి ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేద్దాం అన్నాడు. నిజంగా రేవంత్ రెడ్డి గారు డిఎన్ఏ టెస్ట్ చేస్తే మొత్తం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన డిఎన్ఏ బీజేపీ అనేది బయటపడుతుంది. మేకర్ గారు చెప్తా ఉన్నారు డిఎన్ఏ టెస్ట్ చేయాలని. టీడీపీలు టీడీపీ అనుకుంటారు, కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు. అది గుర్తుపెట్టుకోరి. నేనేమంటా, మీలాంటి వాళ్ళందరూ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు దయాకర్ అన్న. తర్వాతనే ముచ్చట ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఇంటర్నల్ కదా. ఆ లెక్కకు వస్తే మేమేం ధర్మసత్రాలు పెట్టుకొని కూర్చోలేదు. మేము కూడా ధర్మసత్రాలు పెట్టుకొని కూర్చోలేదు కాబట్టి, మీరు గేట్లు తెరిచిండ్రు కాబట్టి, మా నాయకులను అంగట్లో సరుకులు లెక్క కొంటున్నారు కాబట్టి తీసుకుంటా ఉన్నారు, చేస్తా ఉన్నారు. దయాకర్ అన్నకి ఏం తక్కువైంది? దయాకర్ అన్నకి అవకాశం రాలేదు. దయాకర్ గారికి టికెట్ ఇస్తే అయిపో కదా, మల్కాజ్గిరి ఇంకెక్కడైనా దయాకర్ గారికి ఇస్తే అయిపో కదా. ఎందుకు మీకు మీరు గతంలో ఏ తప్పు చేసిరో మీరు కదా చేస్తా ఉన్నారు కదా. ప్రేమేందర్ రెడ్డి గారు ఎవరితో మీరు బి టీమ్